ఆ నిరుపేద దంపతులకు కుమారుడే సర్వస్వం. రెక్కలు ముక్కలు చేసుకుని విద్యాబుద్ధులు చెప్పించారు. 2 నెలల్లో చదువు పూర్తి చేసి తమ కష్టాలు తీరుస్తాడనుకున్న కొడుకు అనుకోని ప్రమాదంతో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అనుమానాస్పద రీతిలో కళాశాల పైనుంచి పడిపోయిన ఆ విద్యార్థిని ఆదుకుంటామన్న కళాశాల మాట తప్పింది. డబ్బులు లేవంటూ కార్పొరేట్ ఆసుపత్రులు గెంటేశాయి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో దిక్కుతోచగా ఆ తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. మంచంలో అచేతనంగా పడి ఉన్న సునేందర్ కృష్ణా జిల్లా పామరు టీకేఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ట్రిపుల్ ఈ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు మచిలీపట్నం సమీపంలోని పోలవరంలో చేనేత కార్మికులు. గత డిసెంబర్ 22న సునేంద్ర కళాశాల పై అంతస్తు నుంచి పడి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కొంతకాలం విజయవాడ నాగార్జున తర్వాత టైమ్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కొన్నాళ్లు విద్యార్థి వైద్య ఖర్చులు భరించిన కళాశాల యాజమాన్యం ఆ తర్వాత మా వల్ల కాదు పొమ్మంది. ఆసుపత్రులేమో డబ్బులిస్తే గాని వైద్యం అంటూ గెంటేశాయి. అప్పటి నుంచి ఆ నిరుపేద దంపతుల పరిస్థితి దయనీయంగా మారింది. అప్పటి నుంచి కుమారుడు వైద్యం కోసం గుడివాడ, గుంటూరు ప్రభుత్వాసుపత్రుల చుట్టూ తిరిగారు. ఎక్కడా మెరుగైన వైద్యం అందకపోవడంతో చివరకు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు కలుగు చేసుకుని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చారు. వైద్యులు అందుబాటులో లేదని, గుంటూరు తీసుకెళ్లాలని విజయవాడ ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలియక ఆ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. మా పిల్లడికి వైద్య సహాయం అంతే బతుకుతాడు అంటున్నారు కనుక దయవించి నా పిల్లడికి వైద్య సహాయం అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. మా ఆర్థిక పరిస్థితి చూసి మేము మగ్గం వేసుకునే వాళ్ళం. పొలం లేదు, ఇల్లు లేదు, అద్దెంట్లో ఉంటున్నాను. అయ్యా నాకు ఇల్లు వాకిలు ఏమి లేదు. ఆడపిల్ల ఒకటి ఉంది, ఆడపిల్లకి పెళ్లి చేయాలి. ఈ పిల్లాడు హాస్పిటల్లో ఉన్నాడు. మా దిక్కుదేవుని పరిస్థితుల్లో ఉన్నాం మేము. కేవలం మానవతా దృక్పథంతోనే కొన్నాళ్లు వైద్య ఖర్చులు భరించామని, పూర్తిగా తామే ఇవ్వాలంటే కుదరదని కళాశాల యాజమాన్యం చెప్తోంది. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు అని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల మేము ఇదంతా ఖర్చు పెట్టాల్సి వచ్చిందండి. మా మానవత్వంతోనే మనకు తెలియదండి. అసలు ఎన్నో ఫ్లోర్ అనేది కూడా మనకు తెలియదు. యాక్చువల్గా పడిపోయిన తర్వాత శబ్దానికి మా వాళ్ళు చూసి అప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేశారు. ఈటీవీ ఈనాడు జోక్యంతో స్పందించిన విజయవాడ ప్రభుత్వాసుపత్రి యాజమాన్యం వైద్యం అందించేందుకు సిద్ధమైంది. తల ఇంజరీ బాగా జరిగింది. దానివల్ల శరీరం అంతా కూడా చచ్చిపడిపోయింది. కానీ లోపల జరిగిన హెడ్ ఇంజరీస్ వల్ల కొంత డ్యామేజ్ జరిగిపోయింది. దానికి పాడైన మెదడుని మనం సరిచేయలేము. హాస్పిటల్లో ఉంచి వీళ్ళంత వరకు ప్రయత్నం చేస్తాము. తమ బిడ్డ బతికితే చాలని సునేంద్ర తల్లిదండ్రులు దేవుళ్లకు కోటి దండాలు పెడుతున్నారు.